కోటి మొక్కలను నాటిన వనజీవి రామయ్య గారు ఇక లేరు. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దారిపల్లి రామయ్య గారు వృక్షో రక్షతి రక్షిత అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ కోటికి పైగా మొక్కలు నాటారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మారు. రోడ్డుకు ఇరువైపులా మాత్రమే కాకుండా గుట్టలపైన ఖాళీ స్థలాల్లో రామయ్య గారు విత్తనాలు వేయడం లేదా మొక్కలు నాటడం చేసేవారు. ఒకానొక సమయంలో విత్తనాలు కొనడానికి డబ్బులు లేకపోవడంతో తనకున్న 3 ఎకరాల భూమిని కూడా అమ్మేసి తన ఆశయాన్ని కొనసాగించారు. ఈ ప్రాసెస్ లో ఎన్నో పుస్తకాలను చదివిన రామయ్య గారు దాదాపుగా 120 మొక్కల గురించి వాటి చరిత్ర గురించి సునాయాసంగా చెప్పగలరు. వీరిని వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం రామయ్య గారు చేసిన అశేషమైన కృషికి గాను 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రామయ్య గారు రీసెంట్ గా ఏప్రిల్ 12న గుండెపోటుతో మరణించారు. రామయ్య గారి మృతి పట్ల మోడీ గారితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సంతాపం తెలిపారు.